యూట్యూబ్లో 100 ఐడియాలు డబ్బులు సంపాదించడానికి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా 8 ఛానళ్ళు పెట్టి 10 కోట్ల రూపాయలు తీసి నా అనుభవంతో చెప్తాను. ఇదే కోర్సు మీరు ఆన్లైన్లో నేర్చుకుంటే 5,000 అవుతుంది. ఇదే కోర్సు నేను అమ్ముకుంటే నాకు 3 కోట్లు వస్తుంది. కానీ మీకు మీ బాగోవాలని మీకు చెప్తున్నాను. ఫ్రీగా ఉచితంగా సవక సినిమా రివ్యూలు వద్దు, మనకి కరెంట్ అఫైర్స్ ముద్దు. ఎందుకు అంటున్నానంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సినిమా రివ్యూలు చెప్పడం వల్ల మీకు వచ్చేది ఎంత మహా అయితే 50,000 20,000 కేసులు పడ్డాయి అనుకో. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది కేసులు ఎలాగేయాలో. సినిమా రివ్యూ చెప్పకముందే కేసులు వేసేస్తున్నారు. వద్దురా, అక్కడ 1000 కోట్ల డైరెక్టర్లు 100 కోట్ల హీరోలు రా. వాళ్ళు తలుచుకుంటే మన బతుకులు ఎంత ముక్కులో పొక్కంత, మనకు వచ్చేది అంతరా కంట్లో పూసంత, మనకు వచ్చి పెట్టేది కోడిగుడ్డ. అవసరమా ఇంతమంది 24 క్రాఫ్ట్స్ పాపం సినిమా ఇండస్ట్రీని మీరు చక్కదిద్దాలని మీరు ప్రయత్నించకండి. మహామహులకే అవ్వలేదురా సినిమా ఇండస్ట్రీని చక్కదిద్దడం. పైలోకాలకు వెళ్ళిపోయారు. మనమంతా మన బతుకులంతా మన పని మనం. ఇప్పుడు సినిమా రివ్యూ చెప్పడం వల్ల ఎవరికి లాభం అంటే అది నీకే లాభం. నీకు లాభం వస్తుంది కాబట్టి చెప్తున్నావు. లాభం ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్లో నువ్వు అప్లోడ్ చేస్తున్నావు చేయట్లేదు, అందరం యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే డబ్బుల కోసం. ఇక్కడ సినిమా రేటు పెరిగింది, అది ఫ్యాన్స్ వెళ్ళి హీరో నరుక్కుంటారు. సార్ మీ రేట్లు అంత రెమ్యూనరేషన్ తీసుకొని మధ్యలో మనమేమో రా చెప్పడానికి. మామూలుగా చెప్పొచ్చు, ప్రతి సినిమాకి రివ్యూ చెప్పేసి నేను ప్రేక్షకుని కాపాడేస్తున్నాను అనకండి దయచేసి. కాకమ్మ కబుర్లు సొల్లు కబుర్లు చెప్పండి. నువ్వు ప్రేక్షకుని కాపాడాలనుకుంటే బోలు విధాలుగా ఉన్నాయి. వెళ్ళి సినిమా హీరోతో ఫైటింగ్ చెయ్యి, ప్రొడ్యూసర్తో ఫైటింగ్ చెయ్యి, లేదా పైరసీతో ఫైటింగ్ చెయ్యి, ఓటీటీలతో ఫైటింగ్ చెయ్యి. ఇవన్నీ వదిలేసి నేను సినిమా రివ్యూ చెప్పేయడం వల్ల ప్రజలను కాపాడేస్తున్నాను అనుకోవడం మూర్ఖత్వం. మనకే బొక్క. ఇప్పుడు 7 కేసులు పడ్డాయి మన బార్బలన్న మీద. ఇప్పుడు బార్బలన్నను కాపాడేది ఎవడు? బార్బలన్న అమెరికాలో ఉంటారు, ఓకే. మన ఓళ్ళు వేసింది మామూలు జిల్లా కోర్టులోనే వేశారు, ఓకే. అన్న సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఓకే. హైకోర్టుకి వెళ్ళాడు, ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఏంటయ్యింది? పప్ప కరిష్యం లాయర్ గారు పిండేస్తారు. కేసుకి 5 లక్షలు వేసుకున్నా, 5 ఏళ్ళు 35 లక్షలు. మళ్ళీ ట్రావెలింగ్ ఖర్చులు. ఎందుకంటే కేసు వేసింది ఒక ఇంటి దగ్గర ఉన్న కోర్టులో కాదు, రాష్ట్రంలో ఉన్న కోర్టు, దేశంలో ఉన్న కోర్టులు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఇవన్నీ తిరిగడానికి కారు ఎట్టుకోవడం, చార్టర్ ఫ్లైట్ ఎట్టుకోవడం, హెలికాప్టర్. ఎందుకు అవసరమా? వచ్చులో ముక్కులో పొక్కంత డబ్బులకి అవసరం, ఇంత రిస్క్ అవసరమా? మరి ఏం చేయాలి? మా సినిమా రివ్యూలు అన్నా ఏం చెయ్యాలన్నా దారి కూడా నువ్వే చూపించన్నా. నువ్వు తెలివైనోడివి, 130 దేశాలు తిరిగావు కదన్నా, నీకున్న తెలివితో ఏదైనా చేయగలవు, మాకు దారి చూపించన్నా అంటే దారి కూడా చూపిస్తాను. ఇదే దారి 7 సంవత్సరాల క్రితం 5,000 ఐడియాలతో ఒక యూట్యూబ్ వీడియో పెట్టాను. అప్పుడు అది చూసి చాలామంది యూట్యూబర్లు కరోనా టైంలో మార్కెట్లోకి వచ్చారు, సక్సెస్ అయ్యి కంపెనీలు కూడా పెట్టుకున్నారు, ట్రావెలింగ్ కంపెనీలు, మా ట్రావెలింగ్ దాంట్లో. సో నేను చెప్పింది నన్ను స్వార్థంగా చెప్తాను. నాకు ఏ లాభాలు, ఏ లింకులు, ఏ బొంకులు నొక్కక్కర్లేదు. నాకు తెలిసిన విద్యను 10 మందికి చెప్పడం ద్వారా పుణ్యం వస్తుందని గ్రహిస్తాను. ఒక టీచర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఓకే. బూతులు కూడా ఆపేస్తాను, ఇంకా స్టఫ్ ఉంటుంది మన వీడియోలో, ఓకే. బెట్టింగ్ యాప్లకి కూడా ఇలాగే చెప్పాను, వద్దురా బోల్డ్ ఉన్నారంటే వద్దు చేశారు. ఏమైంది? బెట్టింగ్ యాప్లు బ్యాన్ అయిపోయాయి. మీకు తెలుసో లేదు, ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ఈ టాప్ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో అజ్ఞాతంలో ఉన్నారో, అజ్ఞాతంతో పాటు వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయి. అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయి అంటే అన్ని కంపెనీలు ఇల్లీగల్ కదా, అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయి. దాని మీద కోర్టు కేసులు, ఖర్చులు, అవ్వ తీసిన గంధం తాత బీకి సరన్నట్లు మొత్తం గోవిందా. సో మీకు అలాంటి పరిస్థితి రాకముందే 6 నెలల క్రితం హెచ్చరించానా లేదా? హరిహర వీరమల్లు చెప్పేటప్పుడు బీహార్ నుంచి గ్యాంగ్ వస్తుందని ఇండైరెక్ట్గా చెప్పాను. మీరు అప్పుడు వినుంటే ఈ పాటకి కేసులు పడవు కదా, హ్యాపీగా ఉంది కదా మీ ఫ్యామిలీతో. అయిందేదో అయిపోయింది, అప్పుడుతో క్లోజ్ చేసేసి, ఓకే. ఇప్పుడు మీ అందరికీ తెలుసు హేజుడు మీ అందరికీ తెలుసు. అబ్బాయి ఫ్యాషన్ చేసేవాడు, కరెంట్ అఫైర్స్, ఆ ఫ్యాషను, ఆ ఫిట్నెస్, ఏవో చేసేవాడు, క్రీములు గట్టా అమ్ముకునేవాడు. వాళ్ళ తమ్ముడికి ఫనీ హనుమంత్కి ఒక కేసు అయింది. వెంటనే మనోడు ఆ చిల్లర గివ్ అవే కాన్సెప్ట్ నుంచి ఒకేసారి కరెంట్ అఫైర్స్లోకి వచ్చేసి జాతీయవాదం అంటే దేశంలో జరిగిన రాజకీయాన్ని చెప్పడం, కరెంట్ అఫైర్స్ చెప్పడం. మన వాళ్ళు హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు జై శ్రీరామ్. అబ్బాయి హేజుడు వాళ్ళన్నీ ఏమైనా ముందు జై శ్రీరామ్ అంటే వీడియో ముందుకు వెళ్ళిపోతుంది. వీడియో అయిపోయాక దేశభక్తి ఉండాలి, జై హింద్ అంతే. జై శ్రీరామ్, జై హింద్, ఈ 2 గుర్తుంచుకోండి.
జై శ్రీరామ్ అని ముందు చెప్పాలి, జై హింద్. ఈ ఈ ఈ పాలసీతో మీరు ముందుకెళ్తే మీ వీడియో సూపర్ డూపర్ హిట్. దగ్గర ప్రతి వీడియోకి మీకు నెలకి ఆన్ యావరేజ్గా 3 లక్షలు వస్తుంది. నాది గ్యారంటీ, నేను ఇస్తాను గ్యారంటీ. సింపుల్. కరెంట్ అఫైర్స్ ఎవరికి. ఇప్పుడు కోవా బన్ ఉందా, కోవా బన్న మీద ఎన్ని మంది చేయలేదు పాపం. ఆ రూపాయి బన్న 10 రూపాయలు, కానీ వీడియోలు చేసి లక్షల్లో సంపాదించినోడు. కోవా బన్నోడు ఎంత అమ్మి ఏమి లాభం సంపాదించారో తెలియదు, కానీ కోవా బన్న మీద ఒక్కొక్కరు లక్షల్లో సంపాదించారు. న్యూస్ లేనప్పుడు క్రియేట్ చెయ్యాలా, తప్పదు. ఇప్పుడు విఆర్ రాజా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఈయన హోటల్ మేనేజ్మెంట్ చేశారు. మామూలుగా హోటల్ మేనేజ్మెంట్ అన్నప్పుడు హౌస్ కీపింగు, షెఫ్, ఫ్రంట్ ఆఫీసు బోళ్ళు ఉంటాయి. అవన్నీ చేయకుండా కరెంట్ అఫైర్స్ ఎందుకు చెప్తే డబ్బులు 20 లక్షలు వస్తున్నాయి. నీకు అంతగా ఇంకో ఫ్యాక్ట్ చెప్పనా, ఈయనతో పాటు వీళ్ళ తమ్ముడు చూడరా, వాళ్ళ తమ్ముడు ఆడేం పాపం డబ్బులు వస్తున్నాయి కదా, ఆయన కూడా రంగంలోకి దించాడు. నన్ను ఆయన చెప్పిన వీడియో 500,000 వెళ్ళింది. అంతే, నెపోటిజం తీసుకురావాలా మన అంతవరకు ఎందుకు. నేనే ట్రావెలింగ్ MBA టూరిజం అండ్ ట్రావెల్స్ చేశాను, తర్వాత అమెరికాలో జాబ్ కొట్టాను, తర్వాత యూట్యూబ్లోకి వచ్చాను, ట్రావెలింగ్ సంపాదించాను. కాదంటలేదు, 8 కోట్లు వచ్చాయి. కానీ చిరాకు వస్తుంది, ఎందుకంటే కూర్చొని చెప్పడమే సులువుగా ఉంది. ఇప్పుడు చూడు, మొత్తం అవన్నీ ట్రావెలింగ్ పక్కన పెట్టేశాను. చెప్తున్నాను కదా మ్యాటరు, జనాలు చూస్తున్నారు కదా. ఇదిగో హర్షద్ మెహతా కోసం చెప్పాను, చూడు 3 లక్షలు వచ్చాయి. 10 లక్షల మంది చూశారు, 3 లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తారా? విజయమాల్యా కోసం చెప్పాను, టారిఫ్ల కోసం చెప్పాను. ఏం చెప్పినా డబ్బురా వస్తాయిరా, నమ్మకం పెట్టుకోవాలా, కంటెంట్ బాగా ఉండాలా. మన సబ్స్క్రైబర్లు గంగి గోవు లాంటి వాళ్ళు, పితుక్కున్నోడికి పితుక్కున్నంత పాలు, స్వచ్ఛమైన పాలు వస్తాయి. 10 కోట్ల రూపాయలు సంపాదించండి ఎరం చేత్తో. నా మాట వినండి, నమ్మకం పెట్టండి, డైలీ పని చేయండి, ఏ రోజు వీడియో మిస్ చేయకండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. బద్ధకాన్ని వదలండి, సులువుగా వచ్చే రివ్యూ. 10 రూపాయలు సినిమాకి వెళ్ళి 100 రూపాయల సినిమా చూసి వచ్చి రివ్యూ చేసి 50,000 సంపాదించడం మోసం. జుజుబి కర్మ ఎవరిని వదలదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అవకాశం మీకు దేవుడు ఇస్తున్నాడు. సినిమా రివ్యూలను వదిలేయండి, సినిమా ఇండస్ట్రీని వదిలేయండి, దాన్ని మార్చలేం. మళ్ళీ చెప్తున్నది, ప్రకృతి మీకు సహకరిస్తుంది. గాలి, ధూళి, ఆకులు, వర్షం కూడా పడబోతుంది. మంచి శకునం, కోయిలు కూడా కోస్తుంది. వింటున్నారా? మారండి రా, నేచర్ మీకు చెప్తుంది, మారండి. కరెంట్ అఫైర్స్ చెప్పండి, ఏం ప్రాబ్లం. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దగ్గర నుంచి చెయ్యాలంటే రోజుకి 10 వీడియోలు చేసి అంత స్టఫ్ ఉందిరా. 10 ఛానళ్ళు పెట్టి 10 వీడియోలు, ఒక వీడియోకి 2,000 రూపాయలు వచ్చినా 10 వీడియోలు 20,000 రూపాయలు వస్తాయి. జూబీ ఏఐ ఉందిరా, మారనరా. సినిమా రివ్యూలు వద్దురా, నన్ను నమ్మనరా. కేసు మీ మంచి కోసమే చెప్తున్నాను. బెట్టింగ్ యాప్లకి కూడా ఇలాగే చెప్పాను, వాళ్ళు వినలేదు. మొత్తం ఇప్పుడు సంకనాకపోయారు. మీరేనా వినండిరా, మీరు మంచి వాళ్ళరా. మీరు డబ్బు కోసం, ఫ్యామిలీ బాగుండాలనే కదా చేస్తున్నారు. అక్కడ ఉన్నది కూడా ఫ్యామిలీయే కదా. 24 క్రాఫ్ట్స్లో లైట్ మూసేవాడు, స్క్రిప్ట్ రైటింగ్ చేసేవాడు, పాటలు పాడేవాడు, ఎన్ని మంది లేరురా. వాళ్ళందరి కోసం అయినా మారండిరా. నటించాలరా, కెమెరా ముందు జీవించాలా. జీవించినోడికి నటించినోడికి డబ్బు, లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది. కమల్ హాసన్ పూనుకోండి, ఆరాధించండి. కమల్ హాసన్ లేకపోతే తలైవో ఉన్నాడు, తల లేకపోతే ఎలా దళపతుంటే మనం మెగాస్టార్ ఉన్నారు. ఇంకా అంతకంటూ పోతే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. పూనించుకోండి రా, ఆత్మలను పిలండి, ఆవహించుకోండి, నటించడం స్టార్ట్ చేయండి రా, డబ్బులు సంపాదించండి రా. కోయిల కూస్తుందిరా, మీరు వినండిరా, అది కూడా చెప్తుందిరా, మారండ్రా కూ అని. సింగిల్ టేక్లో వీడియో అవ్వగొట్టలేదా? తెలుగులో చెప్పండి, మారు మనసు పొందండి. ప్రభు యేసుక్రీస్తు మనకేం చెప్పాడు? మారు మనసు పొందినవాడు స్వర్గలోకాలు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? పని చేయి, ఫలితం ఆశించక అన్నారు. ఇంకా అల్లా కూడా అలాగే చెప్పాడు. ఏ దేవుడైనా ఏం చెప్తున్నారు రా? పని చేయండి, ఫలితాన్ని ఆశించకండి, కష్టపడండి, కష్టే ఫలి అంటున్నారు రా. నేను రోజు తెల్లాలేస్తే 19 గంటలు కష్టపడతాను రా. నా మాట నమ్మండి రా, వినండి రా, మార్పు చెందండి బ్రదర్స్. సినిమా రివ్యూలు వద్దు, కరెంట్ అఫైర్స్ ముద్దు. జై హింద్, ఉంటాను, బాబా అని జై శ్రీరామ్.